హాయ్ అండి అందరికీ. ఫిష్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఇంట్లో వాళ్ళందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంకా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా? ముందుగా అయితే చేప ముక్కలని బాగా కడిగేసిన తర్వాత ఇందులో కొంచెం కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక చిన్న దాల్చిన చెక్క, 4, 3 లవంగాలు, అలాగే ఇలాచి అవి వేసి బాగా దూరగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలనమాట. తర్వాత ఇదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, ఒక టమాటా వేసి బాగా మగ్గించి అది కూడా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ చేప ముక్కలన్నిటిని ఇలా ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై చేసి చేప ముక్కలు విరగకుండా ఇలా మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఆనియన్ పేస్ట్, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, మళ్ళీ కొంచెం పసుపు, ఇంకా ఒక టేబుల్ స్పూన్ కారం, తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ ధనియా పౌడరు ఇవన్నీ వేసుకున్న తర్వాత దీనికి తగినట్టు చింతపండు పులుసు అయితే పోసుకోవాలనమాట. ఇలా పోసుకున్న తర్వాత వాటర్ కూడా పోసుకొని కొంచెం కసూరి మేతి, అలాగే కరివేపాకు, కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలనమాట. గరిటెతో కలపకుండా ఇలా క్లాత్ తీసుకొని ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలనమాట. ఒక స్పూన్ తోటి ఇలా ఒక్కొక్క పీసెస్ ఇలా కలుపుతూ ఉండాలి. తర్వాత మళ్ళీ లాస్ట్‌లోకి కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బావుంటుంది.